చేస్తాను. టైం చాలా అయింది కాబట్టి వారి దురాలోచనలు దృఢపరచుకుందరు. హల్లెలూయా. అలాంటి మాటలు చాలా దురాలోచనలు అంట. ఈరోజు ఏ కొత్త మాటలు మాట్లాడాలా, ఏ కొత్త తిట్లు తిట్టాలా, ఎవరిని హతమార్చాలా, ఎవరిని గోతులో దింపాలా, వారు గాయపరచుకుంటారు. వారి ఆత్మని వారే ఇదిగో సరిపరచుకోకుండా కోల్పోయే రీతిలో ఉంటారు. వారి ఆత్మను బలపరచుకోలేరు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని కోల్పోతున్నావు. దేవుని ఎదుట ఒక నిబంధన కలిగి ఉన్నప్పుడు, నువ్వు ప్రభుతో ఒక నిబంధన కలిగి నిలబడినప్పుడు, వాగ్దానం చేసి నూతన సృష్టిగా మార్చగలిగినప్పుడు, నువ్వెందుకు మరలా జిగట గుంపులో పడిపోతున్నావు? ఆ మాట నీకు గుర్తుకు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు రాశాడంట, పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 గట్టిగా యేసయ్యా 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 యేసయ్యా. దేవుని స్తోత్రం. నీవెప్పుడైతే పరిశుద్ధ పరచబడుతున్నావో, నూతన సృష్టిగా ఆ క్షణంలో నువ్వు మార్చగలుగునుగాక. నువ్వు బాప్తిసం తీసుకున్నా మరి క్షణమే నువ్వు చచ్చిన కుక్క వలె ఉండాలి. నీవు చచ్చిన కుక్క వలె ఉన్నప్పుడు నీ జీవితాన్ని అందులో మీద నా ప్రభు ఉంచగలుగునుగాక. ఆమేన్. నీకెక్కడ భయపడుతులేదు. మాట్లాడేటప్పుడు, చూసేటప్పుడు, వ్యర్థమైన స్థలాలు ఉన్నప్పుడు, నేను పరిశుద్ధపరచబడ్డాను, ఒక నిబంధన కలిగి ఉన్నాను, నేను దేవాది దేవుని శరీరం చేర్చబడిన ఆ శరీరాన్ని పట్టుకుంటున్నాను అన్న భయం నీలో కలిగితే, ఈ లోకసరమైన మాటకు కానీ, లోకసరమైన తలంతు కానీ నువ్వు తలవంచవు ప్రియ సహోదరి సహోదరుడు. హల్లెలూయా. నువ్వు నిజమైన దేవునికి ఇష్టమైన బిడ్డవైతే, నువ్వు దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తివైతే, అనేకమైన మాటలే నీ మీదకి వచ్చినా నువ్వు మౌనమయ్యుండుదురుగాక. నువ్వు మౌనంగా ఉంటేనే నా దేవుని ప్రణాళికను చూడగలుగుతావు. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉంటే నా దేవుని కార్యాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. మౌనమై ఉండాలి, మౌనమై ఉండాలి. ఎప్పుడైతే ఒక ఖైదీ ఆ జైలు అధికారి దగ్గర సరెండర్ అయిపోతాడో, నువ్వు మాట్లాడేటప్పుడు ప్రతీది కూడా ఇసిపెట్టి నా దేవుని దగ్గర సరెండర్ అయిపోదురుగాక. నీ దుఃఖ దినములు తీరిపోవునుగాక. పరిశుద్ధాత్మ దేవుని వైపు నువ్వు చూడాలి, భయపడాలి. నువ్వు ఏది మాట్లాడి, ఎందుకంటే నీవు నిబంధన చేసిన మాటలు నీకు గుర్తుకు రావాలి. ప్రభా, ఒకప్పుడు నీకు వాగ్దానం చేసేది కదయ్యా, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలని ఆ మాట నీకు గుర్తుకు వచ్చినప్పుడు నీ పిల్లలను చూసేదరు. హల్లెలూయా. చూడండి, ఒక దైవ సేవకురాలు ప్రార్థన చేస్తే అద్భుతాలు కాదు, విశ్వాసంగా నువ్వు దేవునిలో నిలబడితే, నువ్వు వెళుతూనే అనారోగ్యంతో ఎవరున్న వారి కోసం ప్రార్థన చేయగా వారు లెగిసి గంతులు వేస్తుదురుగాక. నీ కుటుంబంలో రక్షణ నీ కవసం ధరించబడుదురుగాక. దేవుని మహిమ చూస్తుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చూసుకున్నాం. త్వరగా యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం మొదటి నుంచి చదువుకుందాం. మనుష్య కుమారుడు శరీరము తిని, దయచేసి ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఇది దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు అటు ఇటు తిరగవద్దు. వాక్యాన్ని 5 నిమిషాలే శ్రద్ధగా వినాలి. దేవునిలో పట్టబడిన వారు, భయం కలిగిన వారు వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి ఇష్టపడుతూ ఉంటారు.
నాకెందుకు లేదు, రోజు ప్రార్థన కన్నవారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, చిన్నపిల్లలతో ఆడుతూ ఉంటారు, మనసు ఎక్కడెక్కడో ఉంటూ ఉంటుంది. దయచేసి అలా కాదు. భయము మనలో ఉంటే భక్తి మనలోకి వస్తే వాక్యము మన హృదయంలోనికి అది ధారాళంగా వెళుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మన ప్లేట్లో భోజనం పెట్టుకుని అటు ఇటు చూడలేము. దయచేసి గమనించండి. చదువునానా. దేవుని స్తోత్రం. ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో జీవము కలిగిన వారుగా ఉంటారు. దేవుని స్తోత్రం. కిందకి చదువునానా. నా శరీరము తిని దేవుని స్తోత్రం. నా శరీరము తిని నా రక్తము తాగిన వారే ఎలాంటి వారంట? నిత్య జీవము కలిగిన వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవము కలిగిన వారంట. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తము తాగిన వారు అంచె దినముల వారిని నేను లేపుదును. దేవుని స్తోత్రం. మనం అనుకుంటాము, ప్రభు బలారాధనలో ఉండకపోతేనే, చెయ్యి పెట్టకపోతేనే, కనీసం అంటున్నాడు నిత్య జీవములో పొందుకోవాలంటే విశ్వాసముతో ఆయన భోజనములు మీ హస్తము వంచబడుతురుగాక, ఆయన కృపలు వర్ధిల్లబడుతురుగాక. ఇంకో మాట కిందకి చదివినాను త్వరగా. అంచె దినములో వారిని నేను లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, చాలా దేవుని స్తోత్రం. వారు నా యందును నేను వారి యందును నిలిచి ఎందును. ఎంత గొప్ప మాట చూడండి ఇది. ఎప్పుడైతే విశ్వాసముతో అందులో పాలుపొందులు అవుతామో ఆయన మన యందు, మనము ఆయన యందు నిలిచి ఉంటామంట. దేవుని స్తోత్రం. చూడండి, ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే మన స్నేహితులకు కానీ లేదంటే మనకు బాగా దగ్గరగా ప్రాణ స్నేహితులు ఉంటారు, ఫోన్ చేస్తావు, రా నువ్వు నాతో తోడుగా అంటాము. హల్లెలూయా. అలాగే విశ్వాసముతో అందులో పాలుపొందులవుతే నీ కష్టాల్లో, కన్నీరులో, బాధలో, ఇబ్బందులో, ప్రతి విషయంలో నా దేవుడు నీకు తోడుగా నడుస్తురుగాక, ఆయన కృపలు వర్ధిల్లబడుదురుగాక. నీ స్నేహితుడు ఇక్కడి వరకే వస్తాడు, కొద్ది దూరమే వస్తాడు. నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లి, అన్నదమ్ములు కొద్ది దూరం మాత్రమే వస్తారు. యేసయ్య అయితే ప్రాణమున్నంత వరకే, ప్రాణము ఈ జీవము ఆకాశానికి ఎత్తబడే వరకు కూడా ఆయన ప్రేమ నీతో కూడా వచ్చుదురుగా. ఎందుకు ఆ ప్రేమను తునీకరించుకుంటున్నాము? మన నోటును బట్టి కూలిపోతూ ఉన్నాము. విశ్వాసంతో ముందుకు నడవండి, దేవుని మహిమ పొందండి. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాము. తల వంచినట్లయితే ప్రతి ఒక్కరు కూడా